హాయ్ ఫ్రెండ్స్. నా భర్త విదేశాల్లో ఉంటాడు. నేను నా అత్తయ్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం. నా అత్తయ్య విధవరాలు. ఆమె రోజు సాయంత్రం వంట చేసి తీసుకెళ్తూ చెబుతుంది, ఎవరైనా అనాథలకిచ్చి వస్తాను, దానివల్ల మీ మామయ్యకు పుణ్యం లభిస్తుంది అని. ఒకరోజు అత్తయ్య స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్కి చూపిస్తే అప్పుడు డాక్టర్ చెప్పారు, మీ అత్తయ్య గర్భవతి అని. నేను అత్తయ్యకు ఏమీ చెప్పలేదు. ఇంకా ఆ మరుసటి రోజు నేను ఆమె వెనకే వెంబడించగా ఆమె ఒక పాత ఇంట్లోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అలా తలుపు తెరవగానే నా కళ్ళు పేలినట్టు అయిపోయాయి. ఎందుకంటే నా అత్తయ్య, నేను నా మావయ్య ఇంట్లో ఉంటాను. నాకు వెనక ముందు ఎవరూ లేరు. మావయ్య నాకు తెచ్చిన మొదటి సంబంధానికే హా చెప్పాను. ఇక ఆపై త్వరగా నా పెళ్లి అప్పగింతలు అయిపోయాయి. ఎందుకంటే తన కూతుళ్ళు కూడా పెళ్లి చేసుకునే వయసుతో పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నా పెళ్లి హడావుడిగా కానించేశారు. నేను వాళ్ళ కూతుళ్ళ కన్నా చాలా అందంగా ఉంటాను. అందుకే అత్తయ్యకు భయం, ఎక్కడ నాకు మంచి మంచి సంబంధాలు వచ్చేస్తాయో అని. అందుకే నా కోసం అభిజిత్ సంబంధం రాగానే అత్తయ్య మామయ్యకు బాగా ఎక్కేసి చెప్పింది. ఎలా అంటే నేనెవరితోనూ లేచిపోతాను అన్నట్టు. ఆపై ఇక నా పెళ్లి త్వరగా చేసేసింది. కానీ నా అదృష్టం బాగుంది. అందుకే నాకు ఇంత మంచి భర్త దొరికాడు. నా భర్త పెద్ద ధనవంతుడు కాదు, కానీ మా పెళ్ళవుతూనే ఆయన కాస్త డబ్బులోటు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా పెళ్లికి చాలా ఖర్చయింది. నా భర్త పెళ్లి ఘనంగా జరిపించడం కోసమని చాలా అప్పు చేశారు. ఆ కారణం చేతనే ఆయన అప్పు తీర్చడం కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కాస్త డబ్బు సంపాదించి కూడబెట్టుకోవచ్చని, దాంతో అప్పు తీరుతుంది, ఇంకా జీవితాన్ని చక్కగా గడపొచ్చు అని. ఆయన పేపర్స్ ముందు నుంచే సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఆయన సంపాదనకై దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడ కూలీ చేసి కష్టపడాలి ఆయన. నా పెళ్ళయి ఇప్పటికే 2 నెలలైంది. కానీ నా భర్త ఈ దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి. నాకు ఈ విషయమై చాలా విచారంగా ఉంది. నేను నా భర్తతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. అభిజిత్ నాతో త్వరగా తిరిగి వచ్చేస్తా, కాస్త ఓపిక పట్టు, డబ్బు చాలా సమస్యగా ఉంది. కేవలం పెళ్లి అప్పు విషయమే కాదు, మన సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉంటుంది అద్దె ఇల్లు కదా. నీకు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనే కోరిక లేదా అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ అభిజిత్ నా బాధను దూరం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన వెళ్లే కబురు విన్న దగ్గర నుంచి నేను ఒక్కటే దిగులుగా ఉండటం వల్ల ఆ తర్వాత నేను ఆలోచించాను, ఆయన చెప్పింది సరైందే కదా, నేను కాస్త ఎదురు చూడాలి అని. దీని తర్వాత మా ఆర్థిక స్థితి మెరుగుపడితే మేం కూడా సౌఖ్యమైన జీవితాన్ని గడపవచ్చు. నా భర్తకైతే నేను ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళడానికి వీడ్కోలు పలికాను. కానీ ఇప్పుడిక ఈ ఇంట్లో నేను నా అత్తయ్య మాత్రమే ఉంటున్నాం. ఈ కాస్త సమయంలో నా అత్తతో నాకు ఎక్కువ మాటలు కుదరలేదు. ఎందుకంటే నాకు తెలుసు నా భర్తతో గడపడానికి నాకు చాలా తక్కువ సమయం ఉందని. అందుకే పెళ్లి నుంచి ఇప్పటి వరకు నేను రేయింబగళ్ళు పూర్తి సమయం నా భర్తతోనే గడిపాను. నా అత్తతో కలిసి కూర్చోవడానికి, ఇంకా మాట్లాడడానికి నాకు అస్సలు సమయం దొరకలేదు. అలాగే ఆ అవసరం కూడా పడలేదు. నేను కేవలం ఆమెకు వంట చేసి భోజనం ఇస్తాను. ఆపై ఆమె సైలెంట్‌గా తినేస్తుంది. నా అత్త రోజంతా, రాత్రంతా ఏం చేస్తుందో నాకసలు దాని గురించి పట్టింపే లేదు. కానీ ఇప్పుడు నా భర్త వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో నేను, నా అత్త మాత్రమే ఉంటున్నాం. అందుకే ఇప్పుడు మా ఇద్దరి మధ్య కాస్త మాటలు ఎక్కువగా నడుస్తున్నాయి. కానీ నా అత్త కొంచెం వింతైన మనిషి. ఆమె అందరి అత్తల్లాంటిది కాదు. పని చేయకపోయినా సరే నన్నేమీ అనకుండా సైలెంట్‌గా పని తానే చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ నాకు నిద్ర లేవటానికి ఆలస్యమైతే ఆమె టిఫిన్ తయారు చేస్తుంది. నా మాసిన బట్టలు కూడా ఆమె ఉతుకుతుంది. ఈ విషయాలన్నిటి మీద నాకు సంతోషం అనిపించదు. పైగా కోపం వస్తుంది. ఒకరోజు నేను ఆమెతో అన్నాను, ఈ వీధిలో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ కోడలికి అసలు పని రాదనా? ఎంత పొద్దైనా సరే లేవదనా? తన బట్టలు ఉతుక్కోదు, శుభ్రం చేయదు అని చెప్పాలనుకుంటున్నారా? రకరకాల మాటలతో నన్ను ఈ వీధిలో నవ్వుల పాలు చేయాలనుకుంటున్నారా అని అన్నాను. నేను ఇలా అనగానే ఆ తర్వాత నుంచి మా అత్తయ్య నా పనులు చేయడం మానేశారు. ఇక ఇప్పుడు వారం పాటు అలా నా విడిచిన బట్టలు పడున్నా కూడా ఆమె ఉతకడం లేదు. ఒకవేళ నేను ఆలస్యంగా లేచినా కూడా తను టిఫిన్లు చేయడం లేదు. కేవలం ఆమె కోసం మాత్రమే చేసుకుంటుంది. నాకు ఈ విషయం పట్ల కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఆమె నాతో ఏ విధమైన గొడవ దీని గురించి పెట్టుకోలేదని. ఆమె సైలెంట్ గా అన్ని పనులు వదిలేసింది. అలా కొద్ది రోజుల తర్వాత ఒక వింత విషయం నడిచింది. నేను ఎప్పుడు వంట చేసినా ఆమె నాతో చెప్పేది, ఇంకో మనిషికి సరిపడా ఎక్కువ వండు అని. అప్పుడు నేను అడిగాను, ఇంట్లో మనం ఇద్దరమే కదా ఉన్నాం, మరి మూడో వారి కోసం వంట ఎందుకు?
అని. అప్పుడు ఆమె సమాధానం చెప్పింది, మీ మామయ్య బ్రతికిలేరు. అందుకే ఆయన భోజనం ఎవరైనా ఒక పేదవారికి ఇద్దామనుకుంటున్నాను. అప్పుడు ఆయనకి పుణ్యం లభిస్తుంది కదా అని. ఆ మాటలకు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ రోజుకు ముందు ఆమె ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. నా భర్త ఇక్కడ ఉన్నంత వరకు ఆమె నా మామయ్య భోజనం ఏ పేదవాడికి ఇవ్వలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె ఎప్పుడు పగటి భోజనం ఇవ్వలేదు. కేవలం రాత్రి భోజనం మాత్రమే ఇస్తుంది. నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ నాకు అడగటం సరికాదని అనిపించింది. అప్పటికి బహుశా ఆమె అంతకుముందు అలా భోజనం ఇచ్చి ఉండేదేమో అనుకున్నాను. నేనైతే నా భర్తతో సంతోషంగా ఉన్నాను. అప్పుడు తను ఎవరికైనా పేదవారికి భోజనం ఇచ్చిందా లేదా అనేది నేనైతే చూడలేదు. కానీ నాకు తన ఈ మాట చాలా బాగా నచ్చింది. ఆమె భర్త చనిపోయి 2 సంవత్సరాలైంది. ఇంకా ఆమె అతని పుణ్యం కోసం ఎవరో ఒక పేదవాళ్లకు భోజనం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. చాలా తక్కువ మంది ఆడవాళ్లే తన భర్త ముక్తి కోసం ఈ విధంగా చేస్తారు. నేను నా జీవితంలో ఇలాంటి ఆడవాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను. ఇంకా నా అత్తను చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆమె ఒక సాధారణ పేలవమైన స్త్రీలా కనిపిస్తుంది. ఎలా అంటే అసలు వేటిపై ఎలాంటి ఆసక్తి లేనట్టు. నాకు ఆమెలో ఎప్పుడూ ఓ గొప్ప మంచితనం కనిపించలేదు. కానీ ఆమె ఈ విషయమై నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా నా హృదయంలో ఆమె పట్ల గౌరవం చాలా పెరిగింది. అలా జరిగింది ఎందుకంటే నాకు కొత్తగా పెళ్ళయింది. ఇంకా నా భర్తని నేను చాలా ప్రేమిస్తున్నాను. ఇంకా నేను ఆయన జ్ఞాపకాల్లో జీవిస్తున్నాను. అందుకే నేను నా అత్త బాధను అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను అనుకునేదాన్ని, నా భర్తని నేనే ఇంత ప్రేమిస్తున్నాను. ఆయన కొద్ది రోజుల కోసం తప్పక దేశం బయటికి వెళ్తేనే నా పరిస్థితి ఇలా ఉంది. ఆయన తిరిగి వస్తారనే ఆశ నాకుంది. కానీ నా అత్తయ్య భర్త ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయారు. ఇంకా ఆమెకు అసలు ఆయన ఎప్పటికి తిరిగి వస్తారనే ఆశ కూడా లేదు. అలాంటి విషయాలు ఆలోచిస్తూనే నా మనసు దిగుల్లో మునిగిపోయింది. ఇంకా నాకు నా అత్త బాధ అర్థమవుతూ వచ్చింది. ఇప్పుడు నాకు ఏ స్త్రీ తన భర్తను ప్రేమిస్తుందో ఆమె నాకు బాగా నచ్చుతుంది. ఇంకా ఏ ఆడదైతే కారణం లేకుండా తన భర్తను చెడుగా అంటుందో అటువంటి ఆడదాని దగ్గర నాకు కూర్చోవడానికి కూడా మనసు రావడం లేదు. నా అత్త రోజు భోజనం తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఆపై ఇంకా చాలా సేపటి వరకు బయటనే ఉంటుంది. అప్పటికే నాకు నిద్ర వచ్చేస్తుంది. కానీ నాకు లేవాల్సి వస్తుంది. ఎందుకంటే నా అత్తయ్య కోసం నేను తలుపు తెరవలసి వస్తుంది. ఒకరోజు ఇబ్బంది పడి నేను మా అత్తయ్యని అడిగాను, మీకు ఎందుకు భోజనం ఇచ్చి రావడానికి ఇంత సమయం పడుతుంది అని. అప్పుడు మా అత్త చెప్పింది, నేను పేదవానికి అన్నం ఇచ్చాక పొరుగింటికి వెళ్తున్నాను. అక్కడ మాట్లాడుతూ ముచ్చట్లతో కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పింది. ఇక ముందు నువ్వు నిద్రపో, నా గురించి కంగారు పడకు. నేను తలుపు బయట తాళం వేసుకు వెళ్తాను. ఇంకా తాళం నాతో ఉంచుకుంటాను అని చెప్పింది. అత్తయ్య ఈ మాటలకు నాకు ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు నేను కంగారు లేకుండా నిద్రపోవచ్చు. నా భర్తకు అక్కడ నైట్ డ్యూటీ. అందుకే ఆయన రాత్రి నాతో మాట్లాడు. ఇంకా అందుకే నేను త్వరగా నిద్రపోతాను. మా మాటలన్నీ ఉదయాన్నే జరుగుతాయి. ఇంకా ఆ తర్వాత పగలు చాలాసేపు జరుగుతాయి. అందుకే ఆమె రోజు పొరుగింటికి వెళ్ళి కూర్చుంటుంది. ఆమె వెళ్ళడం పట్ల నాకేమీ అభ్యంతరం లేదు. ఆమె నా విషయంలో తలదూర్చదు. ఇంకా నేను తన విషయంలో తలదూర్చను. ఇప్పుడు నేను అదృష్టవంతురాలని అనుకోవడం మొదలుపెట్టాను. నాకు ఇంత మంచి అత్త దొరికిందని. ఆమె ఏదైనా నన్నేమీ అనదు. లేదంటే పెళ్లికి ముందు ఎంతమంది అత్త యొక్క అనేక రూపాల గురించి ఎన్ని చెప్పి నన్ను ఎంత భయపెట్టారో. నాకు నా అత్త ఎలా ఉంటుందో అనే భయం అప్పుడు కలిగింది. జీవితం అలా నడుస్తూ ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా నాకు ఒక కబురు తెలిసింది. అది విని నా కాళ్ళ కింద భూమి కుంగినట్లయింది. నేను ఇప్పటి వరకు మనస్ఫూర్తిగా నా అత్త గురించి పొగుడుతూ ఉన్నాను. కానీ ఒక్క క్షణంలో ఆమె పట్ల నాకు అసహ్యం మొదలైంది. నిజానికి అమాయకంగా కనపడే నా అత్త లోపల నుంచి ఇంత కిలాడి అని నాకు తెలియలేదు. నేను ఆమెను ఏమీ ఎరగని అమాయకురాలు అనుకుంటున్నా. ఏ పాపం అంటకుండా పాపాలకు దూరంగా ఉంటున్న స్త్రీ అనుకున్నా. కానీ ఆమె మంచితనం అనే ముసుగు వేసుకుని ఉందని నాకు తెలీదు. పైగా ఆమె చేసే పనులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఇంకా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇదంతా అసలు ఎలా జరుగుతుందో నాకు నమ్మకమే కుదరటం లేదు. ఆ వాస్తవం తెలుసుకొని నేను చాలా కంగారు పడ్డాను. ఇంకా నా భర్తకి ఇదంతా చెప్పాలి అనుకుంటున్నాను. అయినా నేను ఏదైనా విషయం ఎవరితో అయినా చెప్పాలి అనుకుంటే నా భర్తతోనే కదా పంచుకోగలను. నా పట్ల నేనే దీని ద్వారా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అయినా నా ముసలి అత్త ఈ విధంగా ఎలా చేయగలదు? కానీ నేను నోటీస్ చేసిన దాని ప్రకారం ఆమె అంత ముసలిదేమీ కాదు.
నా అత్తయ్య చెప్పింది ఆమె పెళ్ళప్పటికి ఆమె వయసు 14 సంవత్సరాలని. ఇది పెద్ద షాక్ అయ్యే విషయమేమి కాదు. అప్పట్లో అలా జరిగేవి. ఇప్పుడు నా అత్తకు 40 ఏళ్ల కన్నా కాస్త ఎక్కువే ఉంటాయి. అయితే ఆమె ఆరోగ్యం తరచుగా పాడవుతూ ఉంది. ఆ కారణం చేతనే ఆమె ముసలిదయింది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా నేను ఇది కూడా గమనించాను. ఆమె ముఖంలో స్పష్టంగా వెలుగు కనిపిస్తుంది. ఒకరోజు అకస్మాత్తుగా ఆమె నా ఎదుట కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో నేను కంగారు పడ్డాను. ఆమెను స్పృహలోకి తెప్పించేందుకు నేను పూర్తి ప్రయత్నం చేశాను. ఆపై నా ప్రయత్నాలు ఫలించి ఆమె త్వరగా స్పృహలోకి వచ్చింది. నేను ఆమెను అడిగాను, మీకేమైంది అని. అప్పుడు ఆమె చెప్పింది, బహుశా నా బ్లడ్ ప్రెషర్ లో అయినట్టుంది అని. ఆ సరే, నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి నేను రిక్షా పట్టుకొని ఆపై ఆమెను దగ్గరలోనే హాస్పిటల్కు తీసుకెళ్లాను. కానీ ఇక్కడికి వస్తూనే ఆమె మళ్ళీ స్పృహ తప్పింది. నేను అసలు ఆమెకి ఏమైందా అని కంగారు పడ్డాను. బహుశా ఆమెకు బ్లడ్ ప్రెషర్ చాలా లో అయినట్టుంది. పైగా చాలా ఎండగా ఉంది కదా అనుకున్నాను. డాక్టర్ ఆమెకు కొన్ని టెస్టులు చెప్పారు. ఆమె ఉపశమనం కోసమని చెప్పి డాక్టర్ ఇంజెక్షన్ చేశారు. ఆపై ఆమె రక్తం నమూనాలు తీసుకొని కొన్ని టెస్టులు చేశారు. ఆమెకు స్పృహ వచ్చాక మేము ఇంటికి వచ్చాము. కానీ మరుసటి ఉదయం నేను రిపోర్ట్ తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు నా కాళ్ళ కింద భూమి ఎవరో లాగినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ ప్రకారం నా అత్త ప్రెగ్నెంట్. అది చూసి నా తలంతా తిరిగినట్లయిపోయింది. అసలు ఏం జరుగుతుందా అని. నేను అత్తకి ఏమీ చెప్పలేదు. ఇంకా పరువు పోతుందేమో అని ఆ రిపోర్ట్స్ దాచేశాను. నా అత్తయ్య ఆరోగ్యం ఇంకా అలాగే ఉంది. ఎంత ఆరోగ్యం పాడైనా ఆమె రోజులాగే భోజనం తీసుకెళ్తూ ఉంది. నాకు కోపం వచ్చింది. అసలు ఏం నాటకాలు ఆడుతుంది ఈమె అనిపించింది నాకు. నేను ఆమె భర్త పట్ల ప్రేమ చూసి చాలా పొంగిపోయాను. కానీ ఈ ఆడది ఇంత దిగజారుతుందని నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు గట్టి నమ్మకం కలిగింది. ఆమె భోజనం సాకుతో తన ప్రియుణ్ణి కలవడానికి వెళ్తుందని. బహుశా ఈ భోజనం కూడా అతనికే ఇస్తుందని నా నమ్మకం. ఆపై ఇద్దరు కలిసే తింటారేమో. ఎందుకంటే ఆమె చాలా భోజనం తీసుకెళ్తుంది. అది సుమారు ఇద్దరు గట్టిగా తినొచ్చు. మొదట్లో వీటన్నిటి పట్ల నేను శ్రద్ధ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విషయం అలాంటిది. మరి ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. అసలు విషయం ఏమిటని, ఇంకా నా అత్త రోజు రాత్రి ఎక్కడికి వెళ్తుంది, నేను అన్ని సాక్ష్యాలతో సహా సేకరించాలని అనుకున్నాను. ఆ తర్వాతే నా భర్తకి ఈ విషయాలన్నీ చెబుతాను. నా భర్తకు తెలియాలి కదా తన తల్లి ఎటువంటి చిత్రమైన పని చేసిందో. మనుషులు యవ్వనంలో ఇలాంటి తప్పు చేస్తే విషయం అర్థం చేసుకోవచ్చు. కానీ ముసలి వయసులో ఇలాంటి రోజులో అడుగు వేసేప్పుడు నా అత్తకు కాస్తైనా అర్థం కాలేదా ఆమె చావుకు దగ్గరలో ఉందని. అయినా చావు ప్రతి ఒక్కరి తలరాతలో ఉంటుంది. అది ఎప్పుడైనా రావచ్చు. కానీ ముసలితనంలో చావు ఆనవాళ్లు తెలుస్తాయి. ఇంత వయసులో ఉండి నా అత్త పూజా పురస్కారాల్లో నిమగ్నం అయి ఉండాలి. కానీ ఇంత వయసుకు వచ్చి ఈ విధమైన పని చేసి కూర్చుంది. నేను ఇంకా అత్తని వెంబడించాలని ప్రతిజ్ఞ పూనాను. నేను అనుకున్నాను, ఈ రాత్రికి ఆమె భోజనం తీసుకొని బయటికి వెళ్ళేప్పుడు తన వెనకే వెళ్ళాలని. కానీ నాకు గుర్తొచ్చింది ఆమె తాళం వేసి తాళం చెవులు తీసుకెళ్తుందని. ఎందుకంటే నేనే ఆమెకు చెప్పాను నాకు త్వరగా నిద్ర వస్తుంది అని. ఆమె ఎదురు చూపుల్లో నాకు ఆలస్యం అవుతుందని. ఇక నేను నా అత్తకి చెప్పాను, ఈ రోజు నుంచి బయట తాళం వేసి వెళ్ళొద్దని. నాకు ఇంటికి ఏదైనా నిప్పు లాంటిది అంటుకుంటే నేను ఎలా బయటకు వెళ్ళాలా అని భయం వేస్తుంది అని చెప్పాను. నా ఈ మాటలు విని నా అత్త ముఖంలో రంగులు మారాయి. నా ఈ మాటలు ఆమెకు నచ్చలేదనే విషయం నాకు బాగా తెలిసింది. నేను పసిగట్టేశాను. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది, కూరలో ఏదో ఖచ్చితంగా తేడా ఉందని. అలా నా అత్త భోజనం తీసుకొని బయటకు వెళ్ళగానే నేను నా పాత దుప్పటి ఒకటి తీసుకున్నాను. నా పెళ్లికి ముందు ఏదైతే వాడేదాన్నో అది. ఇంకా నా పెళ్లి తర్వాత జ్ఞాపకంగా ఆ దుప్పటి మాతో తెచ్చుకున్నాను. ఈ దుప్పటిని ఇప్పుడు నేను ఎందుకు వాడానంటే దాంతో ఆమె నన్ను గుర్తుపట్టకుండా ఉంటుందని. లేదంటే నేను రోజు వాడుతున్న దుప్పటి వాడితే దాంతో నన్ను సులభంగా ఆమె గుర్తుపట్టగలదు. తన్ని వెంబడించేది నేనే అని. రాత్రి 9 అవుతుంది. ఇంకా వీధిలో వాళ్ళంతా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఎందుకంటే వీధిలో వాళ్లకు త్వరగా నిద్రపోయే అలవాటు ఉంది. ఇక నేను ఈ విధంగా అత్త వెంబడి వెళ్తూ ఉన్నాను. ఇంకా ఆమెకు ఏమాత్రం అనుమానం కలగకుండా తన వెనకే ఎవరో వెంబడిస్తున్నారని. ఆమె వెళ్లే హడావుల్లోనే ఉంది. చేతిలో భోజనంతో అలా నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్ళింది. నాకైతే ఆశ్చర్యం కలిగింది. ఒక జబ్బుపడ్డ మనిషి ఇంత దూరం ఎలా రాగలదు అని. ఆ తర్వాత ఆమె ఒక పాత ఇంట్లో చొరబడింది. అది చాలా విరిగిపోయినట్లుగా ఉంది. ఆమె లోపలికి వెళ్తూనే తలుపైతే వేయదు కదా అని నాలో భయం మొదలైంది. కానీ నేనలా ఆమెను వెంబడిస్తూ వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఆ తలుపుకు గొల్లెమే లేదని. నిజానికి అది ఒక పాత పాడుబడ్డ ఇల్లని తెలుస్తోంది. విరిగిపోయిన ఆ ఇంటి గోడలే అందుకు సాక్ష్యం. నేను మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ నేను అక్కడ చూశాను, నా అత్తయ్య తన వయసు ఉన్న మరో వ్యక్తితో ఉంది. ఇంకా నా అత్తయ్య
తను చాలా కుశల ప్రశ్నలు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కేవలం మాటలు మాట్లాడుకోవడమే కాదు, తన చేతులతో ముద్దలు చేసి ఆ వ్యక్తికి తినిపిస్తోంది. ఆ దృశ్యం చూసి నా పై ప్రాణాలు పైనే, కింద ప్రాణాలు కిందే పోయినట్లు అనిపించింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయితే నా అత్తయ్య రోజు నాతో పేదవాళ్ళకు భోజనం ఇస్తానని చెప్పి ఇక్కడికి వస్తుందన్నమాట. ఇక్కడ ఒక తెలియని వ్యక్తి ఇంట్లోకొచ్చి కేవలం మాటలు మాట్లాడటమే కాదు, తన చేతులతో అన్నం కూడా తినిపిస్తోంది. అంతేకాదు, చాలా సంతోషంగా కబుర్లు చెబుతుంది. ఇలా ఆమెకు చాలా సమయం అవుతుంది. తర్వాత ఇక నేను నిద్రపోతున్నాను. ఆ తర్వాత ఆమెను అడిగితే వీధిలో పక్కింటి ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాను అని చెప్తుంది. ఇంకా నేను ఎంత మూర్ఖురాల్ని! ఆ విషయాలన్నిటి మీద ధ్యాస పెట్టడం విషయం పక్కన పెడితే కనీసం కాస్త కూడా ఆమెను అనుమానించలేకపోయాను. ఇంకా ఆమెను చాలా మంచి స్త్రీ అని అనుకుంటూ వచ్చాను. తన భర్త పట్ల విధేయత కలిగి ఉందని, ఇంకా తన భర్త పుణ్యం కోసం బయట పేదవాళ్ళ ఆకలి తీరుస్తుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు కేవలం మాటల వరకే కాదు, ఇక విషయం హద్దులు దాటిపోయింది. ఎవరో పరాయి వ్యక్తికి హద్దులు దాటి మాటలు చెప్పడమే కాదు, ఇంకా ఇప్పుడు అంతకన్నా ముందుకు వెళ్ళింది. నా అత్త గర్భవతి అయింది. ఇక ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది ఇదంతా ఈ వ్యక్తి వల్లనే అని. ఎవరితో అయితే నా అత్త ఎఫ్ఐఆర్ సాగిస్తుందో తన వల్ల. ఇక అతనికి భోజనం ఇచ్చే వంకతో ఇక్కడికి వస్తుంది. అసలు ఇంతకీ ఈ మనిషి ఎవరు? నాకు ఇతను తెలీదు. మొదట నాకు అనిపించింది నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళిద్దరు మొహం మీద మొత్తం దూలిపేయాలని. కానీ మళ్ళీ నాకు అనిపించింది వాళ్ళిద్దరు కలిసి నాకేమైనా నష్టం కలిగించరు కదా అని. పైగా నా ఇంటి వాకిల్ని అలాగే తెరిచొచ్చేశాను. ఒకవేళ దొంగలు పడితే ఈ ఆలోచనలు నన్ను ఆందోళనకు గురి చేశాయి. నా మనసులో దొంగల గురించి ఆలోచన రాగానే నేను వెంటనే తిరిగి ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే అక్కడ నా నగలవి ఉన్నాయి, ఇంకా కొన్ని ఖరీదైన సామాన్లు కూడా ఉన్నాయి. నేను ఆలోచించి ఆలోచించి పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఇక నేను నిర్ణయించుకున్నాను, నా అత్త ఇంటికి తిరిగి రాగానే ఆమెతో నా మనసులో ఉన్న వీటన్నిటి గురించి మాట్లాడేయాలని. అక్కడైతే ఎవరో ఆ తెలియని వ్యక్తి గురించి భయపడి నేనేమీ మాట్లాడలేకపోయాను. కానీ ఇంట్లో అయితే నేను మాట్లాడగలను. నా అత్త తిరిగి రావడంతోనే నన్ను మెలకుతో చూసి కాస్త కంగారు పడింది. ఇంకా అడిగింది, నువ్వు ఇంతవరకు నిద్రపోలేదా అని. నేను కూడా చాలా కోపంగా అన్నాను. ఆపై నేను అన్నాను, ఎవరి అత్త అయితే తిరుగుబోతయి ఉంటుందో వాళ్ళకి నిద్ర ఎలా వస్తుంది అని. నా మాటలు విని నా అత్త షాక్తో నన్ను చూస్తూ ఉండిపోయింది. అప్పుడు నేను చెప్పాను, నన్ను ఇలా చూడకండి, నాకు నిజమంతా తెలిసిపోయింది. మీరు భోజనం ఇచ్చే వంకతో ఎక్కడికి వెళ్తున్నారు, ఇంకా ఎవరిని కలుస్తున్నారు, ఇంకా మీ కడుపులో ఎవరి పాపం పెరుగుతుంది దాని గురించి. నా అత్త నాతో నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగింది. అప్పుడు నేను తన మెడికల్ రిపోర్ట్స్ ఆమె మొహం మీద కొడుతూ చెప్పాను, ఇదంతా నేను ఏ కారణం లేకుండా చెప్పడం లేదు. ఇవి మీ మెడికల్ రిపోర్ట్స్. అందులో వచ్చింది ఏంటంటే మీరు గర్భవతని. ఇక ఇప్పుడు నేను ఇది కూడా చూసొచ్చాను, మీరు ఎవరి పాపాన్ని మోస్తున్నారో కూడా. నా అత్త ఆ రిపోర్ట్స్ తీసుకుంది. ఆపై వాటిని చదవడం మొదలుపెట్టింది. ఇంకా నాతో చెప్పింది, ఇలాంటిదేమీ లేదు, రిపోర్ట్స్ లో ఏదో తప్పుగా రాసుంది. అప్పుడు నేను చెప్పాను, సరే ఒకవేళ రిపోర్ట్ లో తప్పుగా ఉందని అనుకుందాం, నేను నమ్ముతాను. కానీ మరి ఆ వ్యక్తి ఎవరు? ఎవరితో అయితే మీరు రాత్రంతా కూర్చొని ముచ్చట్లు చెప్పొస్తున్నారో వారు. మీ భర్త కోసం పుణ్యం అనే పేరుతో ఎవరో ఒక వ్యక్తితో ఇలా గడిపి రావడానికి మీకు సిగ్గులేదా? మీరు నవ్వుతూ మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరు? మీకు కనీసం తెలుస్తుందా మీరు నా భర్త పరువుని మట్లో కలిపేస్తున్నారని? నా భర్త అసలు ఈ ప్రపంచానికి తన ముఖం చూపించగలడా? తన తల్లి ఇప్పుడు ఈ ముసలి వయసులో తప్పటడుగులేస్తూ కాలు జారి గర్భవతి అయిందంటే, ఒకవేళ నా మామయ్య బతుకుంటే అప్పుడు ఈ ప్రపంచం ఏమనేది కాదేమో. ఏదో కాస్త మాట్లాడుకొని అందరూ నోరు మూసుకొని ఉండేవాళ్ళు. సరేలే, ఇది పర్వాలేదులే, స్వీకరించే విషయమేలే అని ఎవరు తప్పుగా మాట్లాడుకోకుండా కాస్త మాట్లాడుకొని దీన్ని అంగీకరించి వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నా భర్తకి ఎన్ని సవాళ్లు విసురుతారు? అప్పుడు ఆయన ఈ లోకంలో ఎవరికన్నా తన ముఖం చూపించుకోగలుగుతాడా? ఎవరి అక్క, చెల్లెలో, కూతురో ఇలాంటి పని కనుక చేసుంటే వాళ్ళ తలలు సిగ్గుతో దించుకుపోతాయి. కానీ ఇది మొదటిసారి ఒక యవనంలో ఉన్న కొడుకు తల్లి ఇలాంటి ఒక పని చేయడం. నా భర్త పరువు పోతుందని, ప్రాణాలు తీసుకుంటే ఏమవుతుందని ఆలోచించారా? నేను నా మనసులో ఉన్నదంతా నా అత్త ముందు బయట కక్కేశాను. అప్పుడు ఆమె చెప్పింది, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఆ వ్యక్తి నా అన్నయ్య. అతను ఒక తప్పుడు కేసులో ఇరికించారు. ఆ కారణం చేతనే అతను పోలీసుల నుంచి దాక్కొని ఇలా ఇంట్లో ఉంటున్నాడు. నేను ఇంకా తనకి భోజనం తీసుకొని వెళ్తున్నాను. నేను తప్పనిసరి నీతో అబద్ధం చెప్పాను అంతే. మళ్ళీ నువ్వేమనుకుంటున్నావో, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నావో అని. అందుకే నేను పుణ్యం అనే పేరుతో ఇలా చేశాను. నా అత్త అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూ ఉంది. అప్పుడు నేను అన్నాను, మీరు ఇన్ని అబద్ధాలు చెప్పకండి. ఈ రిపోర్ట్స్ నిజంగా వాస్తవమే. సమయం వచ్చేంత వరకు లోకం ఎదుట అందరూ అన్నా చెల్లెలుగానే ఉంటారు. అంత పెద్ద అన్నకి ఎవరైనా సరే ఒక స్త్రీ తన చేత్తో ముద్దలు చేసి తినిపిస్తుందా? ఇలాంటి ప్రవర్తన ఏ ఆడదైనా సరే తన ప్రేమికుడితోనే చేస్తుంది. ఇంకా అతను మీ అన్న ఏమి కాదు, అది నాకు బాగా తెలుసు. ఒక ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందో అర్థం చేసుకోలేనంతగా నేను బుద్ధి లేని దాన్నైతే కాదు. సరే, ఆ వ్యక్తి పోలీసుల నుంచి దాక్కొని ఉండవచ్చు. ఈ మీ విషయం నిజం అవ్వచ్చు.
కానీ అతను మీ అన్న అయితే కాడు. ఖచ్చితంగా మీ ప్రేమికుడే. నేను నా ఆవేశంలో అసలు ఏమేమంటున్నానో కూడా నాకే అర్థం కావటం లేదు. ఇంతలో నా ఫోన్ మోగింది. ఇక ఆ ఫోన్ విని నా నెత్తి మీద ఆకాశం పడ్డట్టుగా అనిపించింది. ఇంకా నేను షాక్‌తో నా అత్తయ్య వైపు చూశాను. ఇక నా చేతిలో నుంచి మొబైల్ అలా పడిపోయింది. నా అత్త ఆశ్చర్యంగా నన్నే చూస్తూ అడిగింది. ఎవరి ఫోను? ఏమైంది? నా కొడుకు బాగానే ఉన్నాడు కదా? చెప్పు. ఇంతగా షాక్‌గా ఎందుకున్నావు? ఏమైంది? ఆ ఫోన్ ఎవరిది? చెప్పమ్మా. నేను అత్తతో ఏం చెప్పలేదు. తర్వాత గదిలోకొచ్చేశాను. ఇక ఆపై నన్ను నేనే గదిలోకి బంధించుకున్నాను. తర్వాత గుండె బద్దలయ్యేలాగా ఏడ్చాను. నా అత్త తలుపు కొడుతూనే ఉంది. ఇంకా నన్ను అడుగుతూనే ఉంది. ఎవరి ఫోన్ అది? ఏమవుతుందసలు? ఆమె ఒకటే కంగారుగా ఉంది. కానీ నేను నా అత్తతో ఏం చెప్పను. ఆ ఫోన్ మా అత్తయ్యకి ఎక్కడైతే టెస్ట్ చేయించామో ఆ ల్యాబ్ నుంచే వచ్చిందని. ఇక ల్యాబ్ వాళ్ళు నాతో చెప్పింది ఏంటంటే పేరు ఒక్కటే అవడం వల్ల టెస్ట్ రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయని. నా అత్తయ్య రిపోర్ట్స్ వేరే వారికి వెళ్ళిందని, ఇంక వేరే వాళ్ళ రిపోర్ట్స్ నా అత్తయ్య దగ్గరకు వచ్చాయని, ఇంకా నా దగ్గరకు వచ్చిన రిపోర్ట్ ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయికి సంబంధించిన రిపోర్ట్ అని, ఎవరైతే నా అత్త పేరుతోనే ఉందో ఆ అమ్మాయి గర్భవతని, ఆ రిపోర్ట్స్ ఆమెవే అని చెప్పారు. ఇంకా నా అత్త రిపోర్ట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయని, ఆ రిపోర్ట్స్ ప్రకారం నా అత్తకు లంగ్ క్యాన్సర్ అని చెప్పారు. ఇప్పుడు ఇక నా అత్తకు నేనేం చెప్పను. ఇప్పటి వరకు నేను తన వ్యక్తిత్వంపై వేలెత్తి చూపానని, పైగా ఆమె దగ్గర ఇక బ్రతికే కాలం కూడా చాలా తక్కువ ఉంది. నేను ఏ ముఖం పెట్టుకొని నా అత్తయ్యను క్షమాపణ కోరేది? ఆఖరికి నేను తలుపు తెరిచాను. ఆపై మా అత్తయ్యను హత్తుకొని గుండె పగిలేలా ఏడ్చాను. ఇంకా ఆమెకు అన్ని నిజాలు చెప్పాను. ఆ తర్వాత రోజు నుంచి నా అత్తయ్య ఇంకా జబ్బు పడుతూనే ఉంది. ఇంకా ఆమె కళ్ళల్లో ఎప్పుడూ నా పట్ల ఫిర్యాదు ఉంటుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి కూడా నా అత్తయ్యకు అన్నయ్యనే. పోలీసుల నుంచి దాక్కొని ఉన్నాడు. ఒక చిన్న అపార్థం మొత్తం అంతటిని నాశనం చేసింది. నా అత్తయ్య కొద్ది నెలల తర్వాత శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె క్యాన్సర్ వల్ల. కానీ నేను ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను. ఆమెను నేను ఎన్ని మాటలు అన్నాను. నేను ఆమె మాటలను కాస్త నిదానంగా విని ఉండవలసింది. అర్థం చేసుకుని ఉండవలసింది. ఇంకా ల్యాబ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఉండవలసింది. మీ రిపోర్ట్స్ లో ఏదో తప్పు ఉండి ఉండవచ్చని. కానీ ఇవన్నీ చేయడానికి బదులు నేను కళ్ళు మూసుకొని గుడ్డిగా ప్రతి విషయాన్ని నమ్మాను. కనీసం ఒక్కసారైనా ఈ రిపోర్ట్ తప్పుగా వచ్చుంటుంది అని నేను ఆలోచించి ఉండాల్సింది. కానీ నేను అలా చేయకుండా నా జీవితంలోనే అతి పెద్ద తప్పు చేశాను. ఇంకా ఈ విషయమై నా మనసులో ఎప్పుడూ ఈ భారం మిగిలిపోయే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.